ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. రండి, నేరుగానే మనం కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. ఎంత ముఖ్యమైన సంఘటనలు ప్రపంచమంతటా జరుగుతూ ఉన్నాయి. సంచలనంగా ఉంది. అందులోనూ ఈ 20న ట్రంప్ పదవి స్వీకరిస్తున్నాడు. ఈ 20 తారీఖు లోపల ఆయన ఇచ్చే ప్రతి స్టేట్మెంటును ప్రతిరోజు ఈ ప్రపంచాన్నే వేరే విధంగా మారుస్తుంది. ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడో అని అడిగినట్లయితే, అందులో ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటని చూసినట్లయితే 4 దేశాలు తనతో కలుపుకుంటానని చెప్తూ ఉన్నాడు. అంటే కెనడా, అక్కడున్న ప్రధాని రిజైన్ చేశాడు. ఆ కెనడాని మరొక విభాగముగా ప్రకటిస్తామని తెలియజేసి ఉన్నాడు. తర్వాత గ్రీన్లాండ్ మాకు స్వంతం అని ఆయన చెప్తున్నాడు. తర్వాత మెక్సికో మా యొక్క దేశము అని చెప్తున్నాడు. ఇకపోతే పెనామా కాలువ మాకు సొంతమని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ 4ను మాకు స్వంతం, ఇది అమెరికా యొక్క ఒక విస్తీర్ణత, అది మేము వచ్చిన వెంటనే చేస్తాం, దానిని గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పేరు తెలియజేస్తున్నాడు. అలా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాడు. దీనికి వ్యతిరేక్తత లేకుండా లేదు. ఫ్రాన్స్ ఎదిరిస్తుంది. గ్రీన్లాండ్లో చేపెడితే మన మధ్యలో సమస్యలు ఏర్పడతాయి అనేది వాళ్ళు చెప్పి ఉన్నారు. ఇప్పుడు దీని నిమిత్తము గ్రీన్లాండ్కై నేటో దేశాలతో యుద్ధము చేసే స్థాయికి ట్రంప్ వచ్చాడు. సో ఇప్పుడు డెన్మార్క్తో ఆయన యుద్ధము చేసేట్టుగా కనపడుతుంది. సరే, ఒక ప్రక్క రష్యా వాళ్ళ సమస్య వెళుతుంది, ఒక ప్రక్క ట్రంప్ ఇది చెప్తూ ఉన్నాడు. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి చూడండి. రష్యా యుక్రెయిన్ వంటి దేశాలను కైవశం చేసుకుంటూ వస్తుంది. ఇరువైపులా ఇలా జరుగుతుంది. ముందుగానే ట్రంప్ను, పుతిన్ను ఫ్రెండ్స్ అనే ఒక మాట కూడా ఉంది. సరే, ఇవన్నీ కూడా ఎటువైపుగా వెళ్తున్నాయని చూసినట్లయితే ఒక నానుడి ఉంది. హిస్టరీ రిపీట్స్ అని చెప్తుంటారు. చరిత్ర పునరావృతమవుతుందంటారు. 2వ ప్రపంచ యుద్ధానికి మూల కారణమైన ఒక విషయం, అనేక కార్యాలున్న ఒక విషయం ఏంటంటే హిట్లర్ దేశాలు పట్టుకునే ఆశ. హిట్లర్ ఒకదాని తర్వాత ఒకటి రొమేనియా, పోలాండ్ ఇలా కైవసం చేసుకుంటూ రష్యాలోనికి వెళ్ళాడు. జర్మనీ నుండి ఇలా కైవసం చేసుకుంటూ వెళ్లడం చూశాం. సో ఇటువంటి ఒక కార్యం మరలా జరుగుతోంది. ఇప్పుడు ఇదే కార్యాన్ని ట్రంప్ చేస్తున్నాడు. ట్రంప్ 4 వైపులుగా వెళుతున్నాడు. సో ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధానికైన ఆరంభము ఇది ఒక కారణంగా ఉంటుంది. అప్పుడు అది ఎలా చోటు చేసుకుందో. సో 2వ ప్రపంచ యుద్ధంలో ఇవన్నీ ఒక పెద్ద కారణంగా ఉన్నప్పటికీ వెనుక ఉన్న ఒక బేసిక్ కారణం ఏంటి? మనమెప్పుడు స్పిరిచువల్గా చూడాలి. ఏంటి కారణమంటే సెకండ్ వరల్డ్ వార్ ముగిసేప్పుడే ఇస్రాయేల్ అనే దేశము ఏర్పడటానికి కారణంగా ఉండింది. అదేవిధంగా ఈ వార్ ముగిసేప్పుడే ఇస్రాయేల్ యొక్క మరొక ఘట్టం, 3వ దేవాలయము, దానితో పాటు వారి యొక్క హద్దుల విస్తీరణ, ఇవన్నీ జరగబోతున్నాయి. ఇప్పుడు ఇస్రాయేలు హద్దులను విస్తరిస్తూ ఉంది. సో ట్రంప్ యొక్క ఈ కార్యము హిట్లర్ యొక్క మరొక రిపీట్గా చూడగలుగుతున్నట్లు చెప్పబడుతుంది. దీనితో పాటు మరికొన్ని కార్యాలు వచ్చే అప్డేట్గా ట్రంప్ పదవి ఎక్కిన తర్వాత తెలుస్తుంది ఇక ఏం చేస్తాడనేది. దానితో పాటు మరి ముఖ్యముగా ఆ హమాస్కి, ఇరాన్కి హెచ్చరిక జారీ చేశాడు. అంటే బందీలుగా వారు పట్టుకుని ఉన్నారు కదా, వారిని వెంటనే విడుదల చెయ్యాలి, లేకపోతే మీ మీద కూడా మేము యుద్ధము జరిగిస్తాం అని చెప్పాడు. సో ఇప్పుడు ట్రంప్ యొక్క ఆరంభమే ఎంతో సంచలనాత్మకంగా ఉంది. ట్రంప్ గత నవంబర్లో ఆయన గెలిచాడు. ఈ మధ్యకాలంలో డిసెంబర్లోగా ఏం చెప్తున్నారంటే ట్రంప్ వచ్చినప్పుడు ఇవన్నీ సమాధాన పరుస్తాడు, అంత నార్మల్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు విగరస్గా మారుతుంది, మరొక స్థాయికి ఇది వెళుతూ ఉంది. సో దీని యొక్క అప్డేట్స్ అంతా కూడా దేవుని చిత్తమైతే రానున్న కార్యక్రమంలో మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటాం. ఇప్పుడు ఇస్రాయేల్ హమాస్ సమస్య అప్డేట్ చూడబోతున్నాం. ఇస్రాయేల్ వారు సిరియాలోనికి వెళ్లిన విషయం మనందరికీ తెలుసు. గోలాన్ హైట్స్ నుంచి వెళ్లారు. ఇప్పుడు వారు 40% సిరియా ప్రాంతంలో ముందుకెళ్లారు. ఇప్పుడు సిరియాని వేరొక తిరుగుబాటుదారులే పట్టుకున్నారు. హజాద్ యొక్క పరిపాలన అంతమునకొచ్చింది. ఇప్పుడు వాళ్లేమన్నారంటే వెంటనే ట్రంప్తో మాట్లాడి వీళ్ళని బయటికి వెళ్ళమనండి, ఇది మా దేశము, లేకపోతే మేము మరొక ఘట్టానికి మేము వెళతాము, యుద్ధము యెరూషలేం వైపుగా సాగిస్తామని వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఒక నాటకీయ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక ప్రక్క సరిహద్దులు పట్టుకునే విషయాలు వెళ్తున్నాయి. ఒక ప్రక్క ట్రంపు, మరొక వైపు ఇటువైపు చూడండి చైనా తైవాన్ కూడా మా దేశానికి చెందిందని అనౌన్స్ చేసింది. అదొక వైపు ఉండగా అంతకంటే మోసమైన పని చైనా చేసింది. అంగీకరించలేనిది ఏంటంటే ఇండియాలోని లడాక్ ప్రాంతము మాదని వారు అనౌన్స్ చేశారు. ఇది మా ప్రాంతమని వారు చెప్పినప్పుడు ఇండియా అది తృణీకరించింది. అట్లే ఇటువైపుగా చూసినట్లయితే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో సైన్యాన్ని నిలబెట్టింది. ఇలా ప్రపంచమంతటా చూసినట్లయితే యుద్ధములను, యుద్ధపు వార్తలను, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, యేసు చెప్పినట్లుగా ఒక అసాధారణమైన స్థితి వరల్డ్ వైడ్గా ఉంది. ప్రపంచమంతటను అధికమైన దేశాలలో ఆరంభంలో 1 దేశము, 2 దేశాలు ఉక్రెయిన్, రష్యాని చూశాం. ఈనాడు అన్ని దేశాలు సరిహద్దులు ఎంతో వేగంగా వాళ్లు పట్టుకుంటున్నారు. మనం ముందుగానే చెప్పుకునున్నాం. 1920లో జెనీవా ఒప్పందం ప్రకారంగా లండన్లో ఆరంభమైన ఈ సమాధాన సభ జెనీవాకి మార్చబడింది. ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్తారు. దాని ఒప్పందం ప్రకారంగా ఒక దేశం యుద్ధాన్ని ఆరంభిస్తే ముగింపులో ఎంత దూరానికి ముందుకెళ్లారో అది వారికి సొంతం. దాని ఆధారంగానే ఇప్పుడు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ యొక్క లాని చేతిలో పెట్టుకుని వీళ్లు వేగవంతంగా వెళుతున్నారు.
సో అన్ని వైపులా సరిహద్దులు ఆయా దేశాలు విస్తరించడానికి త్వరపడుతున్నాయి. అందులో చైనాను, ఒకవైపు బంగ్లాదేశ్ను, ఒకవైపు అమెరికాను, మరొక ప్రక్క ఇస్రాయేలు, ఒక ప్రక్క రష్యాను, అంతమంది కూడా ఈ కార్యాన్ని చేస్తూనే ఉన్నారు. నిశ్చయంగా 2025 సంచలనాత్మకంగా ఎంతో భయంకరమైన యుద్ధాలు ఎదుర్కొనే రీతిలో యుద్ధ మేఘములు తేటగా తెలియనారంభిస్తున్నాయి. మనము మరొక ముఖ్యమైన విషయాన్ని చూడబోతూ ఉన్నాం. ఇది ఆశ్చర్యము, కాని ముందుగానే మనము ఈ కార్యక్రమంలో చెప్పిందే. ఇప్పుడు అది జరిగింది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ చేరి ఒక కరెన్సీ ఆరంభించారు. ఈ కరెన్సీని గురించి జో బైడెన్ పీరియడ్లో అమెరికన్ కరెన్సీ పడినప్పుడు ఆసక్తిగా ప్రపంచం యొక్క మరొక కరెన్సీ అని చెప్పారు. ఇప్పుడు ఆసక్తిగా ఎన్నో దేశాలు అందులో చేరన ఆరంభించాయి. దాదాపుగా ఎన్నో దేశాలు 29 దేశాలు అందులో చేరడానికి ఏం చేశాయంటే అప్లై చేశారు. సౌదీ అరేబియా మొదలుకొని ఈ బ్రిక్సే రాబోయే కరెన్సీగా ఉండబోతుందని అనేక పేపర్లు ప్రచురం చేశాయి. గత ఎపిసోడ్లో చెప్పింది జ్ఞాపకం ఉందనుకుంటాను. తర్వాత కరెన్సీ బ్రిక్స్ కాదు, తర్వాత కరెన్సీ యూరోనే, యూరోపియన్ యూనియన్ సమాఖ్యమే రావాలి అనేటువంటిది. ఎందుకంటే ఇది ప్రాఫిటికల్గా బైబిల్లో ఉంది. మనం ప్రవచనం చెప్పడం కాదు. 10 దేశాల సమాఖ్య 7 కొండలుండే నగరం నుండి రావాలి. ప్రకటన 13-17లో స్పష్టంగా ఉంది. సో అది యూరోపియన్ యూనియనే అని చెప్పి మనం ముందుగానే చెప్పడం జరిగింది. ఇప్పుడు బాగా గమనించండి, బ్రిక్స్ విడిపోతూ ఉంది. ఎప్పుడంటే ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ని ఇచ్చాడు. ఏ అనౌన్స్మెంట్ ఇచ్చాడంటే బ్రిక్స్ దేశాలతో కలిసిన వారికి 100% నేను ట్యాక్స్ విధిస్తాను అని అతను తెలియజేసిన తర్వాత ఈ బ్రిక్స్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారంటే ఇండియానే. రష్యాకును, చైనాకును ఇండియా మీదే గౌరవం ఉండింది. ఎందుకంటే ఇండియన్ కరెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఇండియా చెప్తేనే వినే స్థాయిలో ఉండింది. ఎవరు రావాలి, ఎవరు రాకూడదనే రెస్ట్రిక్షన్ కూడా ఇండియానే చేస్తూ ఉండింది. ఆ స్థాయికి ఇండియా ఆధిక్యము బ్రిక్స్లో ఉండింది. అప్పుడే ఇండియా యొక్క కరెన్సీ కొంత డాలర్కి కంపేర్గా పడిపోతున్నప్పుడు ఇప్పుడు ట్రంప్ యొక్క స్టేట్మెంట్కి ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటని అడిగినట్లయితే, మేము డాలర్ని ఎదిరించలేదు, మేము డాలర్ని ఎత్తిపట్టుకునే ఉన్నాము, మాకు బ్రిక్స్ ముఖ్యం కాదు అని చెప్పి వారు అనౌన్స్ చేశారు. దీనికి మధ్యలో ఒక గొప్ప జనాభా కలిగిన దేశము, దాదాపుగా 277 మిలియన్ ప్రజలున్న దేశము, దాదాపు 27 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన దేశము, ఆ ద్వీపమని కూడా చెప్పచ్చు, మరి ఇండోనేషియా, వారు బ్రిక్స్లోనికి వచ్చారు. ఇప్పుడు చూసినట్లయితే బ్రిక్స్ ఒక ప్రక్క వృద్ధి అవుతున్నట్లు ఉన్న దాని యొక్క ఆధారమే కదులుతున్నట్లు ఇండియా ఇందులో నుండి తన యొక్క ఒక స్టేట్మెంట్ని ఇచ్చింది. వెనుకంజ వేస్తారు, బ్రిక్స్ వదిలి బయటికి వచ్చేయారు, అయితే యాక్టివ్గా ఉండరు అనేది మాత్రము స్పష్టంగా తెలుస్తుంది. నిశ్చయంగా బ్రిక్స్ మరొక కరెన్సీగా ఉండబోదు. దీనికి మరొక కరెన్సీగా ఐరోపా యూనియన్ కరెన్సీయే ఉండగలదు. దానికైన పనులు జరగన ఆరంభించాయి. చివరిగా ఒక కార్యాన్ని చూసి మనం ముగించబోతున్నాం. ఈ వారములో ఎంతో ముఖ్యంగా అందర్ని కదిలించిన లేక అందర్ని కూడా దుఃఖములోనికి నెట్టిన ముఖ్యమైన విషయం ఏదని అడిగితే నేపాల్లో ఏర్పడినటువంటి భూకంపం. ఈ నేపాల్లోని భూకంపం 7.1గా నమోదయ్యింది. ఎంతో గొప్ప నాశనాన్ని కలుగజేసింది. ఇప్పుడు 7.17 అన్నది సర్వసాధారణమైపోయింది. మీరు మామూలుగా గూగుల్లో చూడండి, ఒక 2000కి ముందుగా జరిగిన భూకంపాలు స్థితిని మీరు చూడండి, అన్ని కూడా 6 క్రింద 5 పాయింటే ఉంటుంది. అయితే ఇప్పుడు 7 పాయింట్ అన్నది సర్వసాధారణంగా మారిపోయింది. ఇది మాత్రమే కాకుండా సిరియాలో ఇస్రాయేల్ పేల్చిన బాంబు 3 పాయింట్ కొలతకు ఆ బాంబు కదలిక ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది. అది 5.5 రిక్టర్ స్కేల్కి ఏర్పడింది. బైబిల్ చెప్పిన అంత్యకాలంలో యుద్ధములు దాటి ఇప్పుడు భూకంపములు. దీనితో పాటు మరొక శోక సంభవం జరుగుతూ ఉంది. అది మీకు తెలుసుంటది. హెచ్ఎంపివి అని చెప్పేటువంటి ఒక వైరస్ చైనాలో ఆరంభమైంది, ఇండియాలోనికి వచ్చింది, మన రాష్ట్రంలోనూ ఉందని చెప్తూ ఉన్నారు. అయితే వైద్యులు ఏం చెప్తున్నారు, లేక ఆరోగ్యశాఖ ఏం చెప్తుందంటే భయపడద్దు, ఇది ఆల్రెడీ ఉంది, అది దాని వ్యాపకం కొంత స్లోగానే ఉంటుంది, అది పెద్ద సమస్య కాదు, అయితే మాస్క్ అన్నది పబ్లిక్లో వేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఏది ఎలాగైనా ఇప్పుడు నేను చెప్తున్నా, ఒకవైపు అంటువ్యాధులు, ఒకవైపు భూకంపాలు, ఒకవైపు యుద్ధపు వార్తలు సంచలముగా అన్ని వైపులా వెళ్ళినప్పటికీ కూడా యేసు చెప్పింది ఎంతో ప్రాముఖ్యమైన వాక్యము ఏంటని అడిగితే, వీటన్నిటి నుండి తప్పించుకుని మనము మనుష్య కుమారుని ముందు నుంచుంటాం, ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు కలవరపడవద్దు అని చెప్పి ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రజలు సోలిపోతారు, అది నిజమే. కాని మీరు నేను జయం పొందిన దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం. ఇవి మనకు వాటిల్లకుండా క్షేమంగా కాపాడటానికి శక్తిమంతుడు. ఇవన్నీ సూచనలు, ఇవన్నీ కూడా సంభవింపవలసినవే. మనమేమనుకుంటున్నాం, ఇవన్నీ కూడా జరగకూడదు అనుకుంటున్నాం. అది వాళ్లు లోకము ఏర్పరచుకున్నది, దాని పర్యవసానమే ఇప్పుడు వారు చూస్తున్నారు. కాని వీటికి మధ్యలో దేవుని బిడ్డలను ఆయన సురక్షితంగా కాపాడటానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.